ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. ప్రత్యేకముగా ఈ రోజుల్లో నేను చెప్పకుండానే మనకందరికీ తెలుసు, కష్టాలు, సమస్యలు, బాధలు, రోగాలు, ఆకలి చావులు, ఆకలి కేకలతో ఈ ప్రపంచమంతా నిండి ఉన్నది. ఈ రోజుల్లో దేవుడు మనకిచ్చే సంతోషం ఏంటి? నేను మిమ్మల్ని విడిచిపెట్టాను, నేను మిమ్మల్ని మరచిపోయాను, మీరు పాపాలు చేశారు కాబట్టి మీకు కష్టాలు వచ్చాయని యేసు ప్రభు అంటున్నారా? కొంతమంది అలా వ్యాఖ్యానిస్తున్నారు. లోకం పాపముతో నిండి ఉన్నది కాబట్టి ఈ రోజు దేవుడు ఈ లోకాన్ని శిక్షిస్తున్నారు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమైన దేవుని సందేశం అది కాదు. ఈ రోజులకు అర్థవంతమైన దేవుని సందేశం, మీరు బాధతో ఉన్నారు కానీ మీ బాధ తాత్కాలికమైనది. మీ వేదన ప్రసవ వేదన అనుభవించే స్త్రీతో సమానము. ఈ ప్రసవ వేదన తరువాత గొప్ప సంతోషమును మీరు అనుభవించబోతున్నారు.